ఎందుకని బాప్తిస్మిచ్చి యోహాన్ని విడిపించలేదు ఆయన అలా మహిమ పొందాలనుకున్నాడు. గ్రాహం స్టైన్స్ని వాళ్ళ పిల్లల్ని ఎందుకు విడిపించలేదు ఆయన? మీకు విషయం చెప్పనా? ఒక గ్రాహం స్టైన్స్ ఉన్నాడని ఒక వ్యక్తి 21వ శతాబ్దంలో కూడా క్రీస్తు కోసం హతసాక్షి కాగలడని ఆయన చచ్చిపోయేదాకా భారతదేశానికి తెలియదు. గ్రాహం స్టైన్స్ బ్రతికున్నప్పుడు కంటే ఆయన చచ్చిపోయినప్పుడు ఎక్కువ న్యూస్లోకి వచ్చాడు. ఆయన బ్రతికున్నప్పుడు కంటే ఆయన చచ్చిపోయినప్పుడు క్రీస్తు ఎక్కువ మహిమ పొందాడు. కొంతమందిని ఆయన తప్పించి మహిమ పొందుతాడు, కొంతమంది ఆయన మరణానికి అప్పగించి మహిమ పొందుతాడు. యేసుక్రీస్తు శిష్యుల్లో ఒక్కడు తప్ప అందరూ హతసాక్షులయ్యారు. అందులో 10 మంది కత్తివాత పడ్డారు, ఒక పేతురు తప్ప. Suffering glorifies your God.